మా ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోనే కిచెన్‌లోనే చేసుకునే పనులను సింపుల్‌గా చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకొని, మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా చాలా మంచి కొత్త యూజ్‌ఫుల్ టిప్స్‌ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. టిప్స్ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. మనలో చాలామంది కూడాను ఇంట్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే ఎక్కడ చూసినా కూడాను బల్లులు, బొద్దింకలు ఇవన్నీ కూడా తిరుగుతూ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా! మనం కిచెన్ ఎంత నీట్‌గా కూడా క్లీన్ చేసినా కూడా మనకి ఇదే ప్రాబ్లమ్ అనేది రిపీట్ అయిపోతుంది కదా! ఇలా ఇంట్లోకి ఒక్క బల్లి, బొద్దింక కూడా మళ్ళీ తిరిగి జన్మలో రాకుండా ఉండాలంటే సింపుల్‌గా చిన్న ట్రిక్‌ని అయితే ట్రై చేయండి. దీనికోసం మనం ఆనియన్‌ని తీసుకుంటే సరిపోతుంది. జస్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నదంటే చిన్నది తురిమేసుకొని ఆనియన్ రసాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోండి. నార్మల్‌గా మనకొక స్పూన్ రసం వస్తే సరిపోతుందండి. ఆనియన్ ఘాటుకి అలాగే ఆ స్మెల్‌కి మనకి ఎటువంటి బల్లులు గానీ, బొద్దింకలు గానీ, పురుగులు గానీ అస్సలు కిచెన్‌లోకి తిరగకుండా ఉంటాయన్నమాట. సో, ఈ విధంగా ఒక చిన్న బౌల్‌లోనికి వీలైన మట్టుగా 1, 2 స్పూన్ల వరకు కూడాను కొంచెం ఈ విధంగా తురిమేసుకొని వేసేసుకోండి. ఆ తర్వాత నార్మల్‌గా మనకి ఇంట్లోన కొంచెం డెటాల్ అనేది ఉంటూనే ఉంటుంది కదండీ ఖచ్చితంగా. డెటాల్‌ను కూడాను ఇందులోన ఒక టీ స్పూన్ వరకు కూడాను కొంచెం వేసేసుకొని, ఈ 2 మిక్స్ చేసేసుకొని, మనకి ఈ విధంగా ఇంట్లోకి బల్లులు, బొద్దింకలు రాకుండా ఉండడం కోసం ఈ మిశ్రమం అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎన్నో రకాలుగా ట్రై చేసి విసిగిపోయి ఉంటాం కానీ ఖచ్చితంగా ఈ విధంగా ఒక్కసారి అయితే ట్రై చేయండి. కొంచెం కాటన్ తీసుకొని మీకు ఎన్నైతే కావాలో అన్నిటిని మరీ కూడా ఈ లిక్విడ్‌ని అస్సలు బయట పిండేయకుండా జస్ట్ కొంచెం ఈ రసం అనేది ఆ కాటన్‌లో ఉండేటట్టుగా ఇలా మీరు ఖచ్చితంగా 4, 5 రోజులకు ఒక్కసారి ఈ కాటన్‌కి ఇలా మనం ఈ తయారు చేసిన ఈ రసాన్ని పట్టిస్తూ కిచెన్‌లో అక్కడక్కడ కొంచెం పెట్టుకున్నామనుకోండి, ఈ వాసనకి అసలు మనకి కిచెన్‌లోని ఒక్క బల్లు, బొద్దింక కూడా అస్సలు రాకుండా ఉంటుందనమాట. నైట్ టైము దీన్ని మీరు ఎక్కడైతే కిచెన్‌లోన బల్లులు, బొద్దింకలు తిరిగే ఏరియాలో పెట్టారనుకోండి, ఖచ్చితంగా మీరే అబ్జర్వ్ చేస్తారండి. మన ఇంట్లోకి బల్లులు, బొద్దింకలు రావడం అనేది తగ్గిపోతుందనమాట. ఈ స్మెల్ అనేది అంత బాగా పనిచేస్తుంది వాటికైతే. సో, వీటిని పెట్టేటప్పుడు ఖచ్చితంగా కిచెన్ అనేది శుభ్రంగా ఉంచుకోండి. నైట్ టైం పెట్టేయండి. ఎక్కడెక్కడైతే మీకు తిరుగుతున్నాయో గ్యాస్ స్టవ్ దగ్గర, సింక్ దగ్గర, అలాగే గ్యాస్ సిలిండర్స్ దగ్గర ఇలా మీకు ఎక్కడెక్కడైతే ఇవి తిరుగుతున్నాయి అనుకుంటారో ఆ ప్లేస్‌లో పెట్టండి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవి పెట్టేటప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు గానీ, పెంపుడు జంతువులకు గానీ అస్సలు టచ్ అవ్వనివ్వకండి. ఇలా కొంచెం అందుబాటులో లేకుండా దూరంగా పెట్టుకుంటే ఇంట్లో బల్లులు, బొద్దింకలు మాయం. ఇంక సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాము. ప్రతి ఒక్క ఆడవారిని కూడాను ఈ ప్రాబ్లమ్ ఇంట్లో ఫేస్ చేస్తూనే ఉంటాం కదండీ! మనము తలకి పెట్టుకునే హెయిర్ క్లిప్స్ గానీ, చిన్న టిక్ టాక్ క్లిప్స్ గానీ, ఇలాంటివి రకరకాల క్లిప్స్ అనేవి వాడుతూ ఉంటాం కదా! మెయిన్ మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఇటువంటి క్లిప్స్ అనేవి ఇలా తలకి పెట్టుకొని హడావిడిలో అక్కడ ఇక్కడ పెడేసి ఖచ్చితంగా వెతుక్కుని ఉంటూనే ఉంటాం కదండీ! ఒక్కొక్కసారి ఇవి ఎక్కడ పెట్టామో కూడా గుర్తు రాకుండా ఉంటాయన్నమాట. ఇలా మనము వెతుక్కునే పనే లేకుండా వీటిని ఒకే దగ్గర ఆర్గనైజ్ చేసుకోవడానికి ఒక మంచి చిట్కా అనేది తెలుసుకుందాం. దీనికోసం ఇంట్లోనే ఏవైనా వాడలేని బ్యాంగిల్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదండీ! సో, మీరు నార్మల్ బ్యాంగిల్స్ గానీ లేదంటే ఇటువంటి గాజు బ్యాంగిల్స్ అయినా తీసేసుకోండి. ఇలా ఒక 4, 5 గాజులు తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా సేఫ్టీ పిన్స్ ఉన్నాయనుకోండి, సేఫ్టీ పిన్స్‌ని కూడా మనం అక్కడ ఇక్కడ పెడేస్తాం కాబట్టి వీటిని పెట్టుకోవడానికి కూడా ఒకే దగ్గర ఉన్నట్లు ఉంటాయి కాబట్టి నేను ఇక్కడైతే సేఫ్టీ పిన్ అయితే యూజ్ చేస్తున్నాను. సేఫ్టీ పిన్ లేనట్లయితే గాజుల్ని ఒకదానికొకటి దారంతో గానీ లేదంటే నార్మల్‌గా ఒక టేప్‌తో గానీ కొంచెం చుట్టేసుకున్నారనుకోండి ఈ విధంగా ఉంటాయన్నమాట. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజువల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా మనకి ఎందుకు పనికిరావనే పడేసే గాజులతోటి ఈ విధంగా సింపుల్‌గా ఒక ఆర్గనైజర్ అనేది రెడీ చేసేసాము. ఎక్కడైనా గోడకు ఒక మేకు ఉంటే మేకుకి గానిని ఈ విధంగా సెట్ చేసేసుకొని హ్యాంగర్‌కి గానిని ఇలా పెట్టేసుకొని చిన్న చిన్న ఇటువంటి హెయిర్ క్లిప్స్, టిక్స్ క్లిప్స్ ఇవన్నీ పెద్ద పెద్ద క్లిప్స్ అన్నీ ఉంటాయి కదండీ! చాలా ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. అన్నీ ఒకే దగ్గర వాడుకొని ఒకే దగ్గర పెట్టుకున్నామనుకోండి అక్కడ ఇక్కడ పడే ఛాన్సే లేకుండా ఒకే దగ్గర అవసరమైనప్పుడు ఈజీగా వాడుకోవచ్చండి. దీనివల్ల మనం వెతుక్కునే పనే ఉండదన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది టిప్ అయితే. ఇంకా మూడో టిప్‌ని అయితే తెలుసుకుందాం. ఇంట్లోనే ఈజీగా క్లేని తయారు చేసుకొని పిల్లల్లో యాక్టివిటీ స్కిల్స్‌ని పెంచడం కోసం క్లేని ఎలా తయారు చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. దీనికోసం ఒక బౌల్ తీసుకొని 1.5, 2 స్పూన్ల వరకు కూడా వాటర్‌ని వేసుకొని ఒక పావు టీ స్పూన్ సాల్ట్‌ని వేసుకోండి. ఆ తర్వాత ఇంట్లో పిల్లలు ఉండేటప్పుడు ఖచ్చితంగా పెయింటింగ్స్ అనేవి రకరకాలు ఉంటూనే ఉంటాయి కదండీ! సో, దానిని కొంచెం వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పెయింటింగ్ గానీ లేదంటే ఇటువంటి కలర్స్ పెన్సిల్‌తో ఏదున్నా కూడాను మీ దగ్గర మీకు నచ్చిన కలర్‌ని ఈ విధంగా ఈ వాటర్‌లోనే యాడ్ చేసుకోండి.
నేనైతే ఇక్కడ పింక్ కలర్ అయితే తీసుకున్నాననమాట. ఈ వాటర్‌కి సరిపడేటట్టు మరీ పల్చగా కాకుండా నార్మల్‌గా మనం కొనే క్లే అయితే ఎలా అయితే ఉంటుందో అందులోన 1, 2 స్పూన్ల వరకు కూడాను మైదా పిండినైతే వేసుకోండి. మైదా పిండి లేని వారు కార్న్ ఫ్లోర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. మైదా పిండి అనుకోండి మనకి నార్మల్‌గా బయట కొన్నట్టే స్ట్రక్చర్ వస్తుందనమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం పిండిని తగ్గట్టుగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా క్లేని తయారు చేసుకోండి. ఆ తర్వాత చేతికి అసలు ఈ క్లే అనేది అంటుకోకుండా మనం బయట కొన్నట్టే ఉండాలి అనుకున్నట్లయితే కొంచెం ఆయిల్‌ని ఏదైనా ఇలా కొంచెం అప్లై చేసేసుకొని చూడండి. క్లే అనేది బయట కొన్నట్టు వస్తుందండి. నార్మల్‌గా బయట క్లే కొనాలంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి. ఒకవేళ కాస్ట్ కాకపోయినా కూడా ఇందులో కెమికల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి. పిల్లలకి చేతిలో ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇంట్లోనే ఈజీగా ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లేని తయారు చేసుకోవచ్చు. ఒకవేళ చేతికి అంటుతుంది అనుకున్నట్లయితే కొంచెం కొంచెం పిండిని ఈ విధంగా జల్లుకుంటూ పిల్లలు ఆడుకున్నారనుకోండి నచ్చిన యాక్టివిటీ అనేది చేయొచ్చనమాట. మనం ఇంట్లో తయారు చేసిన క్లేతో ఖచ్చితంగా మనం గంట నుంచి గంటన్నర వరకు కూడా ఆడుకోవచ్చండి. ఇలా ఇంట్లోనే ఉండే వాటితోటి బయటే కొనే పనే లేకుండా ఎటువంటి కెమికల్స్ లేకుండా పిల్లల్లోన ఈ విధంగా ఇటువంటి క్లే తోటి యాక్టివిటీ స్కిల్స్‌ని అయితే పెంచండి. సో యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాం. ఇంట్లో ఖచ్చితంగా అప్పుడప్పుడు ఇలా జరుగుతూనే ఉంటుంది కదా! మనము ఆయిల్ అనేది ఎంత జాగ్రత్తగా ఉంచుకున్నా ఒక్కొక్కసారి కిందన డ్రాప్స్ పడ్డాయనుకోండి జారిపోయే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా ఆయిల్ జిడ్డు మార్కులు క్లీన్ చేయడం అంత సింపుల్ అయితే కాదు. బట్ మనము ఇటువంటి ఆయిల్‌ని సబ్బు పెట్టి రుద్దే పనే లేకుండా ఈజీగా అప్పటికప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందాము. ఇక్కడ కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది వెలిగిపోయిందనమాట. సో కాలు జారినంత పని అయ్యింది. ఎప్పుడైనా కూడాను ఇలా ఆయిల్ పడిందనుకోండి వెంటనే ఇలా క్లీన్ చేసేసుకోండి. దీనికోసం నేను ఇక్కడైతే ఫేస్‌కి రాసుకొని పౌడర్‌ని అయితే వేసుకుంటున్నానండి. సో మీరు నార్మల్‌గా పిండిని ఏదైనా వాడలేని పిండి ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ ఆయిల్ పడిందనుకోండి గోధుమ పిండి గానీ, వరి పిండి గానీ, మైదా పిండి గానీ ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదా! వాటిని వేసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకొని చూడండి. గచ్చులనేవి చాలా నీట్‌గా ఉంటాయి. ఈవెన్ మనం ఇలా కిచెన్ కూడా క్లీన్ చేసుకోవచ్చండి. ఎప్పుడైనా ఆయిల్ మార్క్‌లో క్లీన్ చేసుకోవాలనుకుంటే సింపుల్‌గా ఇలా క్లీన్ చేసుకుంటే సింపుల్‌గా పని అయిపోతుంది. దీనివల్ల మన టైం, మనీ కూడా సేవ్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ఐదో టిప్‌నైతే తెలుసుకుందాం. నార్మల్‌గా మనం ఇంట్లోన ఎక్కువగా ఈ మిక్సీ జార్స్ అనేవి దేనికొక దానికి చట్నీలకని, వీటిలకని, వాటిలకని వాడుతూనే ఉండేటప్పుడు ఒక్కొక్కసారి ఇవి స్ట్రక్ అయిపోతూ ఉంటాయి కదండీ! ఇలా స్ట్రక్ అవ్వడం వల్ల మనకు తెలియక మిక్స్ చేసామంటే మిక్సీ బాల్స్ అనేవి త్వరగా పాడైపోయి బ్లేడ్లు అనేవి విరిగిపోతూ ఉంటాయన్నమాట. ఇలా స్ట్రక్ అయిపోయి పక్కన పడేసిన మిక్సీ జార్లను కూడా కొత్త వాటిలాగా యూజ్ చేసుకొని అసలు ఎప్పుడు రిపేర్ వచ్చే ఛాన్సే లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో దీనికోసం మనం ఎక్కువ కష్టపడవలసిన అవసరం కూడా లేదు. అప్పుడప్పుడు కూడా నెలకొకసారి 2 నెలలకు ఒకసారి మిక్సీ జార్ అన్నిట్లో కూడాను కొంచెం అంటే కొంచెము కోకోనట్ ఆయిల్ గానీ లేదంటే కుకింగ్ ఆయిల్ గానీ ఒక పావు టీ స్పూన్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లేడ్‌లో అడుగున మనకైతే ఒక చిన్నదైతే ఉంటుంది కదా! దాని దగ్గర బ్లేడ్స్ దగ్గర లోనకి వెళ్ళేటట్టు అయితే కొంచెం ఆయిల్ అనేది వేసేసుకొని జస్ట్ ఒక్క క్షణం అలా పక్కన పెట్టండి. ఎందువల్లంటే ఈ ఆయిల్ అంతా లోన వైపు మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుందనమాట. ఆ తరువాత మనకి బ్లేడ్స్ అనేవి చాలా గట్టిగా పెట్టేస్తూ ఉంటాయి కదా! ఒక్కొక్కసారి ఎంత తిప్పినా కూడా తిరగవు. మనం పక్కన పడేస్తూ ఉంటాము. ఇలా టైట్‌గా అయిపోయినవి మనకి నార్మల్ స్టేజ్‌లోకి రావాలనుకున్నట్లయితే బ్లేడ్స్ స్టవ్ వెలిగించేసుకొని జస్ట్ కొంచెం అంటే కొంచెం ఆయిల్ అనేది వేసాం కదండీ! ఆ ప్లేస్ దగ్గర మనం వేడి తగిలేటట్టుగా ఈ విధంగా కొంచెం వేడి చేసేసుకొని చల్లారిన తర్వాత ఒకసారి బౌల్‌లో అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. ఇంతకుముందు అయితే మనకి చాలా చాలా టైట్‌గా అయితే పెట్టేసింది. సో ఇప్పుడైతే మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. బ్లేడ్ అనేది ఎంత సులువుగా తిరుగుతుందో. ఈ విధంగా మిక్సీ జార్స్ అనేవి స్ట్రక్ అవ్వకుండా, రిపేర్‌లు రాకుండా చక్కగా పనిచేయాలంటే అప్పుడప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందనమాట. జన్మలో మనకి మిక్సీ జార్‌లు రిపేర్ వచ్చే ఛాన్స్ కూడా ఏమీ ఉండదు. ఖచ్చితంగా ఈసారి ఎప్పుడైనా ఇలా జరుగుతున్నప్పుడు గట్టను ఒకసారి ట్రై చేస్తే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. పక్కన పడేసి మిక్సీ జార్‌లన్నిటిని తీసి ఒకసారి ఇలా వాడండి. దీనివల్ల మన టైం మనీ కూడా సేవ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టిప్స్. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.